ఇది ఒక ప్రశ్నతో కాదు, ఒక అసౌకర్యమైన నిజంతో మొదలు పెడదాం. ప్రపంచంలో కోట్ల మంది భక్తులు నమ్మే ఒక దేవాలయం శాస్త్రం పూర్తిగా వివరించలేని అంశాలతో నిండిపోయి ఉంటే దానిని మనం ఏమంటాం? తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది కేవలం భక్తి కేంద్రం కాదు, అది ఒక జీవితానికి సరిపోని మిస్టరీ. అక్కడ జరిగే కొన్ని విషయాలు చూడగలం, అనుభవించగలం, కానీ పూర్తిగా వివరించలేము. తిరుమలలోకి అడుగుపెట్టిన చాలామంది ఒకే మాట చెప్తారు: ఇక్కడ గాలి వేరేలా ఉంది, ఇక్కడ గంధపు వాసన వస్తుంది, ఇక్కడ ఏదో తెలియని ప్రశాంతత ఉంది, ఇలా చెప్తారు. ఇది పోయిటిక్ లైన్ కాదు, నిజంగా చాలామంది అదే అనుభూతి చెందుతారు. ప్రశ్న ఏంటంటే, ఒక ప్రదేశం గాలి మనసును మార్చగలదా, లేక ఆ ప్రదేశంలో ఏదైనా అర్థం కాని శక్తి ఉందా అని. శాస్త్రం ఇక్కడ నిశ్శబ్దంగా ఉంటుంది, ఎందుకంటే భక్తి చాలా బలంగా మాట్లాడుతుంది కాబట్టి. ఇప్పుడు స్వామివారి విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. ఈ విగ్రహం ఏ రాతితో తయారైంది అనే విషయంపై ఇప్పటికీ ఒకే సమాధానం లేదు. కొందరు ఇది శిల అంటారు, ఇంకొందరు ఇది లోహపు మిశ్రమం అంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, విగ్రహంపై రోజు జరిగే అభిషేకాల తర్వాత కూడా విగ్రహ ఉష్ణోగ్రత మారదని ఆలయ సేవకులు చెప్తారు. చల్లటి నీరు, పాలు, నెయ్యి పోసిన లోపల ఒక వేడి ఉందనే భావన చాలామందికి కలుగుతుంది. ఇది భ్రమ, లేక నిజంగా ఏదైనా జరుగుతుందా? దీనిపై స్పష్టమైన శాస్త్రీయ పరీక్షలు జరగలేదు, ఎందుకంటే ఇది ప్రయోగశాల కాదు, ఇది ఒక దేవాలయం. ఇంకొక మిస్టరీ స్వామివారి విగ్రహంపై కనిపించే చెమట. కొన్ని సందర్భాలలో, ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సమయాల్లో విగ్రహంపై తేమ కనిపిస్తుందని చాలామంది చెప్పారు. ఆలయ నిర్వాహకులు దీనిని సాధారణంగా బయటకు మాట్లాడరు, భక్తులు మాత్రం దీనిని సంకేతంగా చూస్తారు. ఇది ఉష్ణోగ్రత మార్పా, లేక లోపల ఏదైనా జరిగే శక్తి మార్పా అనేది స్పష్టమైన సమాధానం లేదు. ఉన్నది కేవలం అక్కడ జరిగిన అనుభవం మాత్రమే. ఇప్పుడు తిరుమల కొండల విషయానికి వస్తే, ఇక్కడ మరొక మిస్టరీ ఉంది. ఈ కొండలు భౌగోళికంగా చాలా పురాతనమైనవి. కొన్ని పరిశోధనల ప్రకారం ఇవి భూమిపై ఉన్న అతి పురాతన శిలలలో ఒకటిగా చెప్తారు. అంటే డైనోసర్ల కంటే ముందు కాలం నుంచి ఇవి ఉన్నాయని చెప్తూ ఉంటారు. ప్రశ్న ఏంటంటే, ఇంత పురాతనమైన ప్రాంతాన్ని మనిషి ఎలా పవిత్ర క్షేత్రంగా గుర్తించాడు? అది యాదృచ్ఛికమా, లేక అప్పట్లో ఉన్న మనుషులు కూడా ఈ ప్రదేశంలో ఏదో ప్రత్యేకతను నిజంగా ఇప్పుడు మనం గమనించినట్లుగానే అప్పుడు వాళ్ళు కూడా గమనించి ఉండొచ్చా? తిరుమల అడవుల్లో కొన్ని మొక్కలు సాధారణంగా బయట కనిపించవు. కొన్ని ఔషధ మొక్కలు కేవలం ఈ ప్రాంతాల్లోనే ఉంటాయని చెప్తారు. స్థానికులు ఏమంటారంటే, ఈ అడవులు కాపాడబడకపోతే తిరుమల శక్తి తగ్గిపోతుందని. ఇది నమ్మకమా, లేక వేల సంవత్సరాల అనుభవంతో వచ్చిన హెచ్చరికనా తెలీదు. ప్రకృతి, దేవాలయం, భక్తి, ఈ మూడు ఇక్కడ అనుసంధానమై ఉంటాయి. ఇప్పుడు అత్యంత పెద్ద మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. తిరుమలలో రోజుకు లక్షల మంది వస్తారు, అయినా కూడా ఆలయ వ్యవస్థ పూర్తిగా ఎప్పుడూ కుప్పకూలిపోదు. అన్నదానం ఆగదు, నీరు తక్కువ కాదు, క్యూలు ఉన్నా సరే ఒక విధమైన క్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇది కేవలం మేనేజ్మెంటే అంటారా, లేక ఈ వ్యవస్థ వెనుక శతాబ్దాలుగా ఏర్పడిన ఒక అదృశ్యమైన క్రమం కూడా ఉందంటారా? ఎందుకంటే ఇలాంటి జనసందోహం ఉన్న ప్రదేశాలు సాధారణంగా క్రమశిక్షణ కోల్పోతాయి. తిరుమల మాత్రం కాదు. హుండీ దగ్గరికి వస్తే మరో మిస్టరీ ఎదురవుతుంది. ఎంత డబ్బు పడిందో లెక్క ఉంటుంది, కానీ ఎందుకు ఇస్తున్నామో లెక్క ఉండదు. ప్రపంచంలో ఎక్కడైనా డబ్బు అంటే లెక్క, ఇక్కడ మాత్రం డబ్బు అంటే ఒక నమ్మకం. ఒక వ్యక్తి తన జీవితంలో సంపాదించినదంతా హుండీలో వేసి వెళ్ళిపోతాడు, తిరిగి ఏమీ అడగడు. ప్రశ్న ఏంటంటే, ఈ ప్రదేశం మనిషిని ఈ స్థాయిలో ఎలా వినయంగా మార్చగలదు? ఇది మానసిక శక్తియా, లేక ఆధ్యాత్మిక ప్రభావమా? ఇంకొక రహస్య అంశం ఏమిటంటే, తిరుమలలో కొన్ని రాత్రులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయని అక్కడ పనిచేసే కొందరు చెప్తారు. సాధారణంగా ఎప్పుడూ జనసందోహం ఉండే ప్రదేశం ఒక్కసారిగా పూర్తిగా ప్రశాంతంగా మారుతుందట.
ఆ సమయంలో కొందరికి గోవిందనామం వినిపించినట్లు అనిపించిందని చెప్తారు. ఇది అలసట వలన వచ్చిన భ్రమ, లేక ఆ ప్రదేశం నిజమైన స్వభావమా? ఇలాంటి అనుభవాలు అధికారిక రికార్డుల్లో ఉండవు, కానీ తరతరాలుగా మౌఖికంగా కొనసాగుతూనే ఉంటాయి. ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ మిస్టరీలు భక్తిని 1% కూడా తగ్గించవు, భక్తిని ఇంకా లోతుగా చేస్తాయి. ఎందుకంటే భక్తి అంటే అన్నీ తెలుసుకున్నానని అనుకోవడం కాదు, అన్నీ అర్థం కాలేదని ఒప్పుకోవడం. తిరుపతి లాంటి క్షేత్రాల్లో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువ. అదే ఈ ప్రదేశం జీవించి ఉండడానికి కారణం. ఇది ఒక థ్రిల్లర్ కథ కాదు, కానీ ఇది థ్రిల్ కలిగించే నిజం. ఇక్కడ ఏది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేము. అదే ఈ మిస్టరీ యొక్క బలం. సైన్స్ ఒక అడుగు ముందుకు వేస్తే భక్తి ఇంకో అడుగు ముందుకు వేస్తుంది. రెండు కలిసి నడిచే ప్రదేశం తిరుమల. ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఫీలింగ్ రావాలి, ఇది నేను ఇంకోసారి వెళ్ళి చూడాలి, భక్తిగా కాదు అనుభూతిగా. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు నమ్మడానికి కావు, అనుభవించడానికి ఉంటాయి. తిరుమల అలాంటిదే. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను అడుగుతున్నది సంచలనం కోసం కాదు. ఇలాంటి మిస్టరీలను అతి లేకుండా, భక్తికి హాని చేయకుండా చెప్పడం చాలా కష్టం. అదే మన ఛానల్ యొక్క లక్ష్యం, మిస్టరీని మిస్టరీలా ఉంచడం. ఎందుకంటే కొన్ని రహస్యాలు సమాధానం దొరికితే కాదు, దొరకకపోతేనే పవిత్రంగా ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ.